నా పేరు కిరణ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? నేను ఇక్కడ మల్కాజ్గిరి నుంచి. చెప్పండి బ్రదర్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్కీమ్ అయినా సరే ఏదైనా సరే అమలు చేయాలంటే హెల్త్ కు హాని చేయనటువంటి పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది వైన్ అనేది, లిక్కర్ అనేది ఇప్పుడు పబ్లిక్ కి ఎంతో హాని జరుగుతుంది. దాని వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మద్యం సేవించి ఒక ప్రాణం పోయిందనంటే గవర్నమెంట్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించాల. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎలా చనిపోయారు అంటే మద్యం సేవించి అని అంటారు. ఆ మద్యం సేవించడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. అవును, అంటే మద్యం సేవించడం వల్ల డ్రైవింగ్ లైసెన్స్, నిజంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కానీ పని చేయకుండా వీళ్ళు రూల్స్ ఉన్నాయి కదా బ్రదర్. మద్యం సేవించి ఏం చేసినా కానీ ఇన్సూరెన్స్ పనిచేయనట్టుగా చెప్తున్నాయి కదా ఈ ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే మద్యము అమ్మడం వల్లనే ఇవన్నీ ఇప్పుడు అమలు కాకుండా పోతుంది కదా మద్యం సేవించడం వల్ల. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ అనేది ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. అంటే ఇప్పుడు ఒక మద్యం సేవించే వాళ్ళన్న మరణించినట్టు వైద్యులు ప్రకటిస్తే వాళ్ళకు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక 10 lakhs, ఒక 15 lakhs అట్లా పెట్టాలా. ఇప్పుడు మద్యము అమ్మకుండా గవర్నమెంట్ ఉండలేదు. ఇప్పుడు దాని మీద మొత్తం ఆధారపడింది. రాష్ట్ర ఖజానా మొత్తం దాని నుంచి వస్తుంది, వీలు కాదు దాని ఉంది. ఇప్పుడు ఒక వైద్యుడు ఇట్లా చెప్పిండనుకో అంటే మద్యం సేవించి ఇతను చనిపోయిండు అంటే అప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి వాళ్ళకు నజరాన ప్రకటించాల. ఇది కరెక్ట్ న్యాయమైన ఇది అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లిక్కర్ అనేది అసలు యాక్చువల్ గా లిక్కర్ అనేది వాళ్ళే రాస్తారు, మద్యపానం నిషేధం అని వాళ్ళే అంటారు. ఇది ఎక్కడ న్యాయం ఇది? రైట్, ఓకే బ్రదర్. మీరు చెప్పింది ఇంటెన్షన్ అర్థమైపోయింది. అంటే ఒక నిజంగా మద్యం సేవించి ఎవరైనా ఒకవేళ ఏదైనా జరిగితే ఒక 10 నుంచి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నారు, అంతే కదా? 100%. అంటే ఇప్పుడు ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినా, ఇప్పుడు భార్య భర్తలు గొడవలైనా, ఒక మర్డర్ ప్రతి వెనకాల ఈ మద్యం అనేది ఉన్నది. ఇదైతే 100%. ఒకవేళ కొట్లాట అంటే ఇప్పుడు ఒక హత్య జరిగిందంటే దాని వెనకాల మాత్రం 100% నోట్ చేసుకోండి, 100% లిక్కర్ సేవించి ఉంటారు. ధైర్యం, బలం అన్నట్టు, బలంటానికి లెక్క. మద్యపానం సేవించకుండా ఈ కొట్లాటలు కానీ ఈ యాక్సిడెంట్లు కానీ అవ్వదు. రేర్ 1% అనుకో. వితౌట్ లిక్కర్ మనం సేవించి ఉంటే 1% చెప్పలేము, 99% మాత్రం లిక్కర్ సేవించి మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇప్పుడు ఇలా జరిగినప్పుడు అసలు మొత్తం పాపం వాళ్ళది, గవర్నమెంట్. వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు చెప్తారు బ్రదర్, ఏమంటారు అంటే దాని మీద మద్యం సేవించి వాహనం నడపరాదంటారు, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పొగాకు తాగేటప్పుడు దాని మీద ఏముంటుంది? ఇది చాలా హానికరం, దీన్ని తాగద్దు, మీ ఆరోగ్యం పోతుందని చెప్తున్నారు. మనం ఆగుతున్నాం, మన వాళ్ళు ఆగుతున్నారా? ఆగట్లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ బంద్ చేసావు. ఇప్పుడు ఏదైనా ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ పెడుతుందంటే దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ ఎప్పటి నుంచి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ అడిక్ట్ అయిపోయినారు అంటే వీళ్ళు కొద్ది తగ్గించాలి కానీ ఇది ఇప్పుడు మెడికల్ రేట్స్ ఏమో ఎక్కువ రేట్స్ అవుతున్నాయి, మద్యం రేట్లు కూడా అట్లనే ఎక్కువ అవుతున్నాయి. ఇది మద్యం ఇది ఎక్కువ రేట్లు పెట్టి ఏదైతే మెడికల్ ఉంటుందో అది రేట్ తగ్గించాలా. ఓకే, రైట్ బ్రదర్, మీరు చెప్పింది అర్థమైంది, చెప్దాం.